పాలిటిక్స్ లో ప్రతిదీ కూడా సరిగ్గానే ఉండదు. ఇది సరిగ్గా జగదీప్ ధన్కడ్ ఆకస్మిక రాజీనామాకు అతికినట్లు సరిపోతుంది. ఎందుకంటే ఉత్సాహంగా బీఏసీ సమావేశాలు నిర్వహించిన పెద్దాయన రాత్రికి రాత్రే రెసిగ్నేషన్ చేయడం అంటే ఖచ్చితంగా ఏదో ఒక పెద్ద విషయమే జరిగి ఉంటుందన్న చర్చ జరుగుతోంది. ఇది ఎప్పటికీ బయటకు వచ్చే అవకాశాలు అయితే లేవు, కేవలం ఊహాగానాలు తప్ప. మరి నెక్స్ట్ అసలు ఏం జరగబోతోంది? హట్టయితే రాజీనామా చేసే మనస్తత్వం జగదీప్ ధన్కడ్ది కాదు. ఎందుకంటే ఆయన ఈ పదవిలోకి రాకముందు బెంగాల్ గవర్నర్ గా పనిచేశారు. 2019 జూలై 30 నుంచి 2022 జూలై 18 వరకు బెంగాల్ గవర్నర్ గా బాధ్యతల్లో ఉన్నారు. ఆయన పనితీరు చూసి ఉపరాష్ట్రపతి అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. వస్తూనే ఉపరాష్ట్రపతిగా, రాజ్యసభ చైర్మన్ గా తనదైన ముద్ర వేశారు. వయసు 74 ఏళ్లైనా ఉత్సాహంగా ఉండేవారు. రోజు ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొనటం ద్వారా బిజీ స్కెడ్యూల్ ఖరారు చేసుకునేవారు. తన అనుభవాలు చెప్పేవారు. ముఖ్యంగా విద్యార్థులను ఉత్సాహపరిచేవారు. అయితే రాజకీయాల్లో ఏది అనుకున్నట్లుగా ఉండదు కదా. జగదీప్ విషయంలో ఇదే జరిగింది. బీఏసీ సమావేశం పెడితే రాజ్యసభ లీడర్ కావాలి. ఆ పదవిలో నడ్డా ఉన్నారు. బీఏసీ పెట్టేది రాజ్యసభ చైర్మన్. సీన్ కట్ చేస్తే ఉదయం జరిగిన బీఏసీకి వచ్చారు. రెండో బీఏసీ మీటింగ్ కు నడ్డా, రిజిజు రాలేదు. ముఖ్యమైన పనిలో బిజీగా ఉన్నారని రాజ్యసభ చైర్మన్ కు ముందుగానే తెలియజేశామని నడ్డా చెప్పుకొచ్చారు. ఉపరాష్ట్రపతిని అవమానించారని కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. నిజంగా ఏం తప్పు జరిగిందో చెప్పాలంటున్నారు. జూలై 21న బీఏసీ నుండి కేంద్ర మంత్రులు నడ్డా, రిజిజు ఉద్దేశపూర్వకంగా గైర్హాజరు కావటానికి, అలాగే 21న మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 4:30 గంటల మధ్య చాలా తీవ్రమైన విషయంలో ఏదో జరిగే ఉంటుందని జైరాం రమేష్ అనుమానం వ్యక్తం చేస్తూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. జగదీప్ తీరుపై సొంత పార్టీ, ప్రభుత్వమే అసంతృప్తిగా ఉందా అన్న చర్చ జరిగింది. ధన్కడ్ వ్యక్తిత్వం ఏంటంటే మైవే ఆర్ హైవే అప్రోచ్ ఉంటుంది. ఏదైనా ముక్కుసూటిగానే మాట్లాడతారు, చమత్కరిస్తారు, చలాకీగా ఉంటారు. సీనియర్ మోస్ట్ లాయర్ కూడా. ముఖ్యంగా న్యాయ వ్యవస్థపై ఆయన చేసిన పదునైన వ్యాఖ్యలకు సంబంధించి ప్రభుత్వంలోని కొంతమందికి కోపం తెప్పించి ఉండొచ్చు అంటున్నారు. జాతీయ న్యాయ నియామకాల కమిషన్ చట్టాన్ని రద్దు చేసినందుకు సుప్రీంకోర్టు తీరుపైన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంపై కాంగ్రెస్ తీవ్రంగా రియాక్ట్ అయింది. ఉపరాష్ట్రపతి రాజీనామా వెనుక కారణాలు ఆయన చెప్పిన అనారోగ్య సమస్యల కంటే చాలా లోతైనవన్నది. అనారోగ్య కారణాలను గౌరవించాలి, కానీ ఆయన రాజీనామాకు చాలా లోతైన కారణాలు ఉన్నాయన్నది కూడా వాస్తవమని విపక్షాలంటున్నాయి. అంతేకాదు, ధన్కడ్ తన మనసు మార్చుకునేలా ఒప్పించాలని కాంగ్రెస్ నేతలు ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు కూడా. ధన్కడ్ తీసుకున్న ఈ అసాధారణ నిర్ణయం వెనుక కారణాలను మోదీ, అమిత్ షా మాత్రమే వివరించగలరని సిపిఐ అంది. ఖచ్చితంగా చెప్పాలంటే ఆయన అనారోగ్య కారణాల వల్ల రాజీనామా చేయలేదని, సభను నడపటంలో ఆయన చాలా ఉత్సాహంగా కనిపించి ఎలా రిజైన్ చేస్తారని క్వశ్చన్ చేస్తున్నారు. జస్టిస్ వర్మపై ప్రభుత్వం అభిశంసన తీర్మానాన్ని ఉభయ సభల్లో ప్రవేశపెట్టాలనుకుందని, అయితే ధన్కడ్ ఊహించని విధంగా బీఏసీ సమావేశంలో ప్రతిపక్ష తీర్మానాన్ని ప్రస్తావిస్తూ మరుసటి రోజు మధ్యాహ్నం 1 గంటకు దాన్ని చర్చకు తీసుకుంటానని ప్రకటించడంతో ఆశ్చర్యపోవటం ఎన్డీఏ వంతైందంటున్నారు. అంతేకాదు, ధన్కడ్ కొంతకాలంగా పార్టీ పరంగా అబ్జర్వేషన్ లో ఉన్నారన్న చర్చ కూడా తెరపైకొస్తోంది. ఉపరాష్ట్రపతి హోదాలో ఆయన ప్రవర్తిస్తున్న తీరు తగదన్న హెచ్చరికలు ఇంటర్నల్ గా వచ్చాయన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఈ వ్యవహారం ఎందుకని ముందస్తుగానే రిజైన్ చేశారంటున్నారు. సో కారణాలు ఏవైనా ధన్కడ్ రాజీనామా ఒక్కసారిగా దేశ రాజకీయాలను షేక్ చేసింది. ఇప్పుడు ఆ పదవిని జేడీయూకి ఇవ్వటం ద్వారా బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బెనిఫిట్ పొందటం, లేదంటే వేరే నాయకుడికి పగ్గాలు అప్పగించటం విషయంలో ఏం జరుగుతుందన్నది చూడాలి.